హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయినటువంటి ఎగ్ పొల్ట్ అయితే చేసుకుందామండి. మరి ఎప్పుడు ఎగ్ కర్రీస్, ఎగ్స్ కాకుండా ఈ విధంగా పొల్ట్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎంతో సింపుల్గా ఈరోజు ఈ రెసిపీ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. సింపుల్గా ఎలా చేసుకోవాలి ఈరోజు నేను చెప్తాను. ముందుగా దానికోసం ఒక కడాయి అయితే తీసుకుందాం. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి 2 నుంచి 3 పచ్చిమిర్చి కట్ చేసుకుని చిన్న ముక్కలుగా వేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి 1 కప్పు ఆనియన్స్ కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఆనియన్స్ని ఒకసారి ఫ్రై చేసుకుందాం. దీంట్లోకి 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుందాము. వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే మనం యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని ఇవంతా కూడా ఒకసారి మళ్ళీ కలుపుకొని బాగా ఫ్రై చేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఫ్రై అవనిద్దాము. మూత తీసుకుని మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలాగా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అవ్వాలి ఆనియన్స్. ఇలా వేగడం వల్ల ఏమవుతుందంటే మనకి ఉల్లిపాయ ముక్క అనేది పచ్చి లేకుండా ఉంటుంది, కర్రీ కూడా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం వేసుకోవాలి. 2 వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ఎగ్స్ అయితే వేసుకుందాము. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎగ్స్ని ఈ విధంగా బ్రేక్ చేసి వేసుకోవాలి. మనం ఎగ్స్ని చెక్ చేసుకోవాలని తెలుసు కదండి, మనకి బాగున్నాయో లేదో ఎలాగా చెక్ చేసుకోవాలనే దానికోసం నేను ఒక షార్ట్ వీడియో అయితే తీసి మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. అది చూడండి. అప్పుడు మీకు ఎగ్స్ బాగున్న ఎగ్స్ ఎలా చెక్ చేసుకోవాలి, బాగోలేనివి ఎలా తీసేసుకోవాలనేది మీకు బాగా తెలుస్తుంది. ఆ వీడియో ఒకసారి చూడండి. ఇప్పుడు ఎగ్స్ వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనం లైట్గా కలుపుకోవాలండి. ఎక్కువ కలుపుకుండా జస్ట్ కొంచెం కలుపుకొని దీనిపైన ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. ఓకే అండి, ఒక 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయింది కదా. ఇప్పుడు మనం మెల్లగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే రైస్లో తిన్నప్పుడైనా మనకి కొంచెం పీసెస్ కింద అనేది ఈ ఎగ్ పొల్ట్ అనేది ఉంటుంది. అలా కాదు, మనకి మొత్తం ఆనియన్స్ సైజులోకి పొల్ట మొత్తం కలిసిపోవాలి మొత్తం అనుకుంటే మనం ఎగ్ వేసుకున్నప్పుడు బాగా కలిపేసుకుంటే మనకి మొత్తం కలిసిపోతుందండి. లేదు పీసెస్ కింద తగలాలంటే ఈ విధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి చూసుకుందాం మళ్ళీని. ఓకే అండి, 1 నిమిషం మూత పెట్టిన తర్వాత ఫ్రై చేసుకుందాం మళ్ళీని. అప్పుడు మనకి కరెక్ట్గా ముక్కల కింద అయితే చిన్న చిన్న పీసెస్ కింద ఇవైతే కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు దీని మీద ఫైన్గా కొత్తిమీర వేసుకుందాము. ఈ విధంగా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్ట్ అయినటువంటి ఎగ్ పులట్ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ ఫ్రై అంటారు దీన్ని, ఎగ్ బుర్జీ అంటారు. ఇలాగ ఏ పేరు పెట్టి పిలిచినా కూడా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఇది మనకి చపాతీలోకి బాగుంటుంది, పరోటాల్లోకి, రైస్లోకి, అలాగే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా పీసుల్లా ఉండేలా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారండి. మరి మనం ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ల రూపంలో వస్తుంది. అప్పుడు వెంటనే వీడియోలన్నీ చూడొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.